ఇది అంతర్జాతీయ సరిహద్దులను శాసించే అగ్రరాజ్యపు అరాచక గ్లోబల్ పొలిటికల్ థ్రిల్లర్. శత్రువు తన దేశంలో ఉన్నాడా లేక ఖండాలు దాటి మరో సార్వభౌమ దేశంలో దాక్కున్నాడా అన్న దానితో అమెరికాకు అస్సలు సంబంధం లేదు. మత్తుమందు సామ్రాజ్యాన్ని ఏలుతూ తమ సరిహద్దుల్లోకి డ్రగ్స్ పంపుతున్న ముఠాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని రేంజ్లో యుద్ధాన్ని ప్రకటించారు. నిన్నటికి నిన్న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అతడి భార్యను ఏకంగా తమ దేశం నుంచి లాక్కొచ్చి న్యూయార్క్ కోర్టులో నిలబెట్టి అమెరికా జైల్లో పడేసిన సీన్ మరొక ముందే అగ్రరాజ్యం మరో మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్ కు తెగబడింది. వెనిజులాను గడగడలాడించే మోస్ట్ డేంజరస్ డ్రగ్ గ్యాంగ్ ట్రైన్ డి ఆరాగ్వా లీడర్ను ఆ దేశ గడ్డపైనే బాంబుల వర్షం కురిపించే మట్టుబెట్టింది. అసలు అంతర్జాతీయ చట్టాలను సైతం పక్కన పెట్టి అమెరికా చేసిన అర్ధరాత్రి ఆపరేషన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? గ్లోబల్ జియో పాలిటిక్స్ ఇప్పుడు ఏ మలుపు తిరగబోతుంది? గ్లోబల్ పొలిటికల్ సర్కిల్స్ ప్రకంపనలు సృష్టిస్తున్న వైనంపై స్పెషల్ రిపోర్ట్. అరాగ్వా అమెరికా సరిహద్దులను దాటుకొని లోపలికొస్తూ అక్కడి సామాజిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న ఒక క్రూరమైన అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా. ఈ ముఠా మూలాలను దెబ్బతీయాలని డిసైడ్ అయిన ట్రంప్ యంత్రాంగం పక్కా ప్లాన్తో వెనిజులాలోని ఆ గ్యాంగ్ మెయిన్ కాంపౌండ్ పై బాంబుల దాడికి ఆర్డర్ ఇచ్చింది. నిప్పులు కురిపిస్తూ అమెరికా ఫైటర్ జెట్లు చేసిన ఈ దాడిలో సదరు డ్రగ్ లార్డ్ అక్కడికక్కడే ఖేల్కతమయ్యాడు. ఈ దాడి ఎంత బీభత్సంగా జరిగిందో చూపే వీడియోను వైట్ హౌస్ స్వయంగా రిలీజ్ చేయటం గ్లోబల్ సంచలనంగా మారింది. అమెరికా పౌరుల జోలికొస్తే మాదక ద్రవ్యాలతో మా దేశాన్ని నాశనం చేయాలని చూస్తే మీరు ఏ దేశంలో ఉన్నా సరే వెంటాడి వేటాడి చంపుతామంటూ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు డ్రగ్ కార్టెల్స్ గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. కేవలం ఒక ముఠా నాయకుడిని చంపడంతోనే అమెరికా ఆగటం లేదు. డ్రగ్ సప్లై నెట్వర్క్ ను మూలాల వద్దే నరికేయాలనే అత్యంత కఠినమైన దూకుడు విధానాన్ని ట్రంప్ ఫాలో అవుతున్నారు. అయితే ఈ ఆపరేషన్ వెనుక పెద్ద జియో పొలిటికల్ డ్రామా నడుస్తోంది. ఇప్పటికే వెనిజులా దేశాధినేత నికోలస్ మదురో దంపతులను అమెరికా జైల్లో పెట్టడంపై అంతర్జాతీయంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఏకంగా ఒక సార్వభౌమ దేశ సరిహద్దుల్లోకి చొరబడి బాంబు దాడి చేయటమంటే దౌత్యపరంగా నిప్పుతో చెలగాటమాడటమేనని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా పౌరులను రక్షించేందుకు ఈ చర్య అవసరమేనని ఒక వర్గం వాదిస్తున్నా వెనిజులా ప్రభుత్వం దీన్ని తమ దేశంపై జరిగిన సార్వభౌమత్వ ఉల్లంఘనగా చూస్తోంది. ఈ దాడులకు ప్రతీకారంగా రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వేదికలపై ఎలాంటి దౌత్య యుద్ధం జరగబోతుందనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూస్తే ఒక దేశం మరో దేశంలోకి వెళ్లి ఇలాంటి సైనిక చర్యలు చేపట్టడం తీవ్ర సంక్లిష్టమైన విషయం. విమర్శకులు దీన్ని అమెరికా యొక్క ఏకపక్ష అరాచక చర్యగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే కేవలం మిలిటరీ ఆపరేషన్ల ద్వారా ఒక నాయకుడిని ముగించినంత మాత్రాన డ్రగ్స్ సమస్య శాశ్వతంగా ముగిసిపోదు. ఒక లీడర్ చనిపోతే ఆ స్థానంలో మరో క్రూరమైన లీడర్ పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. పైగా డ్రగ్స్ వెనుక ఉన్న $1 బిలియన్ బ్లాక్ మనీ, వ్యవస్థలో ఉన్న అవినీతి, అంతర్జాతీయ డిమాండ్ అలాగే ఉంటాయి. సైనిక బల ప్రదర్శనతో పాటు ఆర్థిక మూలాలను, అంతర్గత కరప్షన్ను తుడిచిపెట్టినప్పుడే ఈ భూతం అంతమవుతుంది. ఏదేమైనా రూల్స్, చట్టాలను పక్కన పెట్టి ట్రంప్ ఆడుతున్న ఈ అంతర్జాతీయ పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ గ్లోబల్ పాలిటిక్స్ ను ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలి.